బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చని ఉందా? వీడికి చెప్పు ముందు సమాధానం. ఎక్కడ ప్రదర్శిస్తావు నీ అతి తెలివిని? పాపం సరిగా చదువుకోని వాళ్ళని 12 సంవత్సరాలకి తెచ్చేసి, లేకపోతే ఏదో ఆవేశంగా ఉన్న కుర్రకారిని పోగు చేసి, పాపం వాళ్ళకి తెలుగు భాషే సరిగా రాదు, అక్షరాలు సరిగా రావు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సమాజంలోకి, క్రైస్తవ సమాజంలోకి వదిలి గలిబిలి చేస్తున్నావే నీవు. ఒక్క స్కాలర్తో ఎప్పుడైనా కూర్చున్నావా నువ్వు? నువ్వు అంటావు మీటింగ్ పెట్టి, నీ మీటింగ్కి 200-300 మంది వస్తే నువ్వు అంటావు ప్రపంచంలో ఉన్న సైంటిస్టుల్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అంటావు. ఎవడు పడేస్తాడయ్యా? నువ్వే కదా పడేసుకోవాలి. ఇంకోటి ఎందుకు పడేస్తాడు నీ దగ్గర? కాళ్ళ దగ్గర. నీకంత దమ్ము ఉంటే నీ కాళ్ళ దగ్గర నువ్వే పడేసుకోవాలి. ఇంకోటి ఎందుకు నీకు పడేసాడు? ఇంకోటి పడేసేది లెక్క అయితే వాడి కాళ్ళ దగ్గర పడేసుకుంటాడుగా, నీ కాళ్ళ దగ్గర ఎందుకు పడేస్తాడు? ఇంకోటి ఎందుకు పడేయాలి నీ కాళ్ళ దగ్గర? అలా అనగానే ఈ భక్తజనం, ఈ వ్యక్తుల్ని పూజించే భక్తజనం ఉంది కదా, వ్యక్త భక్తజనం, వీళ్ళు వెంటనే తాళియా బజాతే. ఎటుపోతున్నాం మనం? మళ్ళీ ఈరోజు ఉత్తరం రాస్తాడు పులిబిడ్డ, మనం అబద్ధాలు చెప్తున్నామట.